మాజీ మంత్రివర్యులు తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి ఆలపాటి మాధవి జన్మదిన వేడుక తెనాలి జేఎంజే కాలేజ్ వద్ద గల స్వధార హోంలో శనివారం ఘనంగా నిర్వహించారు. 19వ వార్డు మాజీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 20వ వార్డు మాజీ కౌన్సిలర్ దేశు యుగంధర్లు పాల్గొని కేక్ కట్ చేసి అనాథలకు అన్నదానం నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి మాధవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు ఫణిదపు దుర్గా, తెనాలి పట్టణ ఐటీడీపీ అధ్యక్షులు షావుల్ సయ్యద్, తెనాలి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు కనికరం యోగేష్, గుంటూరు జిల్లా ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల కన్నయ్య, జాఫర్, తెనాలి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ జిల్లాని, తెనాలి నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి తులసి పూర్ణ పాల్గొన్నారు. యాసిన్, వెంకీ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి. ఈరోజు మన ప్రీతమ నేత మాజీ మంత్రివర్యులు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ధర్మపత్ని అయినటువంటి అమ్మ శ్రీ ఆలపాటి మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా సాదార్ మన జేఎంజే కాలేజీ నందు సాదార్ హోమ్ నందు ఈరోజు మన ఎవరైతే పేదల అనాథ పిల్లలు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మరి మన ఆలపాటి మాధవి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి పలు చోట్ల కూడా మేము వేసవి దాహార్తి తీర్చడానికి ఈరోజు మజ్జిగ మరియు సబ్జా పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అనునిత్యము మా నాయకుడు కార్యకర్తలు మరియు ప్రజల సంక్షేమ కోసం పాటుపడటంలో మాధవి మేడం గారు తనదైన శైలిలో కుటుంబాన్ని చక్కదిద్దుతూ మరి మా నాయకుడికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ సగభాగంలో భాగంగా ఉంటూ ఈరోజు ఆయన అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలవటంలో తనదైన ముద్ర ఉందని మేము భావిస్తున్నాము. మరిన్ని పుట్టినరోజులు ఆమె జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె బిడ్డలుగా మేమందరం కోరుకుంటున్నాము.